ఓళ్ళున్న సంగతి మాకు తెలియదు, కానీ అంటే శాసందకపోయేది మా అబ్బాయికి చిన్నప్పుడే పుట్టినాక. అట్లా ఓళ్ళు సంబంధించిన హాస్పిటల్ చూస్తే తెలుస్తుందని అక్కడికి వెళ్ళాము. భద్రాచలం నుంచి ఉంచాము, అక్కడ ఓళ్ళు నుంచి చెప్పారు డాక్టరు. అలా మేము హింసీ హాస్పిటల్ కూడా వెళ్ళాము, ఖమ్మం హాస్పిటల్కి వెళ్ళాము. ఆపరేషన్ అవుతుంది అన్నారు, డబ్బు కట్టాలన్నారు. మేము పేదవాళ్ళం, డబ్బు కట్టేంత స్తోమత లేకుండా గవర్నమెంట్లో అంబులెన్స్ ద్వారా మాకు ఇక్కడ హాస్పిటల్ గురించి చెప్పారు, ఉచితంగా జరుగుతుందని. అలా మేము వచ్చాము. మరి డాక్టర్లు మాతో మాట్లాడిండు. అలా మాకు మరి ఆఫీసుల ముందు అయితే మాకు చాలా భయమైంది. ఏడ్చిన మా ఆయన నేను 2 రోజులు అన్నం తినలేదు. మా బాబు గురించి ఒకటే బాబు మాకు, అందుకే చాలా భయమైంది. అచనంలో మళ్ళా రూమ్ మార్చినప్పుడే మా బాబుని చూసేటప్పుడు కూడా టెన్షన్తో వచ్చాము. అదే బాబుని చూసినాక మాకు చాలా నవ్వు వచ్చి మంచిగా అనిపించింది. హాస్పిటల్ కూడా అందరు బాగా చూసుకున్నారు మమ్మీని, చాలా మంచిగా అనిపించింది. ఇంటికి వెళ్ళినా కూడా భయం లేదు, మంచిగానే తినిపించి పెట్టాము. అలా 2 రోజు టెస్ట్ కోసం వచ్చాము. ఈరోజు బాగానే ఉంది. ఇలాంటి ఎన్ని ఉన్నా కూడా చెప్పడానికి కూడా మేము వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలా కూడా వాళ్ళకి సాయం చేయాలని మేము కూడా చెప్పాలని వచ్చాము. అలానే చేస్తామని ధన్యవాదాలు.